నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. మన స్క్రీన్ మీద ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఉన్నారు. తన ప్రస్థానం ఎంపీపీగా మొదలైంది, కానీ అనూహ్యంగా పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఓ గట్టి మినిస్టర్ అనేటువంటి కేసీఆర్ కి సన్నిహితమైనటువంటి మిత్రుడు అనేటువంటి ఓ మాజీ మంత్రి మీద గెలిచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర సృష్టించినటువంటి మేఘారెడ్డి ప్రస్థానం ఏంది, అసలు ఎమ్మెల్యేగా ఎట్లా గెలిచిండు, తర్వాత తన భవిష్యత్తు ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి, ఎందుకంటే తను కొత్త ఎమ్మెల్యే. సో వాటన్నిటి మీద మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేఘారెడ్డి గారు. నమస్తే. నమస్తే మేఘారెడ్డి. సో 3-4 నెలల ముందు వరకు కూడా ఓ ఎంపీపీ, చాలా సభల్లో, తర్వాత మీ ఆపోనెంట్ ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ మంత్రి చాలా సభల్లో కూడా తను చెప్పిండు, అసలు మేఘారెడ్డి అనేటైనా నాకు పోటీయే కాదు, అసలు ఆయన నా స్థాయే కాదన్నటువంటి మాటలు కూడా చెప్పిండే. సరే, మేఘారెడ్డి మరి ఎంపీపీ నుంచి ఈరోజు శాసనసభల చట్టసభల అధ్యక్ష అనే స్థాయికి ఎదిగిండు. అసలు దీని ఎంతలో ఉన్నటువంటి కృషి ఏంది, లేదంటే ఎట్లేదు ఇంత షార్ట్ స్పాన్ లో? జిందగీ టీవీ ప్రేక్షకులకు అందరికి నమస్కారం. మొదట మీరు అడిగిన అంటే ఎంపీపీ నుంచి ఎంపీటీసీ నుంచి ఎంపీపీ నుంచి ఎమ్మెల్యే ఎట్లా అయిందనేది ఆయన ఎలక్షన్ల ముందు కూడా ఆయన మాట్లాడున్నాడు. ఎలక్షన్ల తర్వాత అయితే దానికి ఆయన వనపర్తి ప్రజలు మళ్ళీ మాట్లాడకుండా ఆన్సర్ ఇచ్చిండ్రు, జవాబు చెప్పిండ్రు ఓట్ల రూపంలో. సో జనరల్గా రాజకీయాల్లో ఒక సర్పంచ్, ఒక ఎంపీపీ లేదా జెడ్పీటీసీ లేదా జెడ్పీ చైర్మన్ లేదా డీసీసీబీ సింగిల్ విండో ఏదో ఒకటి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ గ్రౌండ్ ఏంది, పబ్లిక్ ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ఒక విలేజ్ లెవెల్ ఎట్లా చేయాలి, ఒక మండల్ లెవెల్ ఎట్లా చేయాలి, ఆ తర్వాత కాన్స్టిట్యున్సీకి వస్తే కాన్స్టిట్యున్సీ ఎట్లా చేయాలి, తర్వాత ఎంపీకి పోతే ఎట్లా చేయాలి అనేది ప్రాక్టికల్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో నేను అట్లా గర్వంగా చెప్తున్నాను. అంతకుముందు మా ఫ్యామిలీ సర్పంచ్ ఉండే, తర్వాత నేను ఎంపీటీసీ గెలిచిన, ఎంపీ పైన, తర్వాత ప్రజలు వనపర్తి ప్రజలు గుండెలు పెట్టుకొని ఎమ్మెల్యే చేసింది. సో ఆయన అనేదానికి మీనింగ్లెస్. ఆయన ఎక్కడ పబ్లిక్ ఎలక్షన్ ఒక్కదానిలో కూడా గెలవలేదు. 2009లో కొల్లాపూర్లో డిబేట్ రాలే, తర్వాత 2014లో ఉద్యమం టైంలో అంతా గాలి ఉన్నప్పుడు కూడా ఆయన వనపర్తి ప్రజలు ఆయన ఓడగొట్టాడు. 2018కి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు అవకాశం ఇస్తే మేము ఇట్లా తెలంగాణ ఇట్లా మారుస్తాం, ఇట్లా బంగారు తెలంగాణ చేస్తాం, ఇట్లా చేస్తాం నమ్మి అట్లా గెలిచిండు ఆయన. అంతా మేమందరం పోయి పనిచేసినాం కాబట్టి. సో ఇంకొక సభల సమవుజ్జి కూడా మాట్లాడాడు. సమవుజ్జి అనేది ఇంకో వార్డు కూడా అన్నాడు. సమవుజ్జి అనేది వనపర్తి ప్రజలు సమవుజ్జి ఎట్లుంటుందో చూపించారు. ఆయనకు 2018 ఎలక్షన్లో 51,800 చిల్లర లీడ్ వచ్చింది. సో మళ్ళీ అదే 2023 మొన్న జరిగిన November 30కి జరిగిన ఎలక్షన్లో ఆ 51,800 బ్రేక్ చేస్తూ 25,430 ఓట్లు మనకు లీడ్ ఇచ్చారు. సో దాదాపు 80,000 ఓట్లు చేంజ్ అయ్యింది వనపర్తి నియోజకవర్గం. అంటే ఆయన సమవుజ్జి ఏంది, ఆయన మాటలు ఏంది, ఆయన చేసిన వనపర్తి ప్రజలకు చేసిన అన్యాయం ఏంది, వనపర్తి ప్రజలకు ఆయన 4 బిల్డింగులు కట్టి అది డెవలప్మెంట్ అనుకున్నాడు. అది డెవలప్మెంట్ అంటే అట్లా కాదు, నువ్వు ఎమ్మెల్యే అంటే గిట్లా ఉండాలి, గిట్లా ఉండాలి. ఇంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సురవరం ప్రతాప్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే మొన్న లాస్ట్కున్న చిన్నారెడ్డి గారి వరకు ఎమ్మెల్యేలు అంటే గిట్లా ఉండి, అట్లా ఒక ఎథిక్స్తో ఉండి, ఒక విలువలతో ఉండి, నువ్వు ఒక్కసారి గెలిస్తే వనపర్తిని ధ్వంసం చేస్తున్నావు అని ఆయనకు ఓటు రూపంలో తీర్పిచ్చారు. ఓడిపోయిన వాళ్ళను మనం ఇప్పుడు ప్రశ్నించడము, తర్వాత విమర్శించడం అయితే సరైన టైం కాదు, ఇప్పుడు ఎలక్షన్స్ టైం కాదు. బట్ ఏంటంటే జనాలు అనుకుంటున్నటువంటి క్వశ్చన్స్, కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి అవి తీర్చే ప్రయత్నంలోనే మేము కూడా అడుగుతున్నాము. రెండోది ఏంటంటే ప్రచారంలో మనం కూడా గ్రౌండ్లో ఉన్నప్పుడు తిరిగినప్పుడు కూడా మేఘారెడ్డి అనేట ఆయన దాదాపు 60-70% విలేజెస్కి పోలేదన్నటువంటిది ఓ మాట ఉండే. తర్వాత మీకు షార్ట్ స్పాన్ కూడా ఉండే. తర్వాత మీ సంబంధించినటువంటి అంటే వ్యవస్థల్ని కూడా మేఘారెడ్డికి సపోర్ట్ చేయకుండా ఉన్నటువంటి కట్టడి చేసిండ్రు అనేటువంటిది కూడా ఉండే. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా కొన్ని మండలాలు అయితే మీకు అవుట్ రైట్ మైనస్ ఉన్న మండలాలు కూడా ఉండే. కానీ ఎలక్షన్ నాటికి మరి 2-3 రోజుల్లోనే మొత్తం సీన్ మారింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నూపాల్పేట రేవల్లి, అట్లాంటి దాంట్లో కూడా మేఘారెడ్డికి లీడ్ వచ్చింది. మరి మేఘారెడ్డి పొలిటికల్ మేనేజ్మెంట్ చేసిండా, మనీ మేనేజ్మెంట్ చేసిండా, ఏంటి అసలు? మార్చి 9కి మేము రాజీనామా చేసినాం. మార్చి 9కి రాజీనామా చేసిన తర్వాత యాజ్ ఏ పొలిటికల్గా ఆ రోజు నుంచి మేము డిసైడ్ అయినాం. నేను నాతో పాటు ఆ రోజు ఏమైతే తెలియని రోజున సర్పంచులు, ఎంపీటీసీలు, నా శ్రేయోభిలాసులు, మాజీ ఎక్స్పీలు, జెడ్పీటీసీలు నాతో వచ్చి ఏమన్నా సరే ముందుకే పోదాం, మీతో మునిగినా తెలియదు నాతో వచ్చిన ఫస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు. వాళ్ళు మేమంతా మనస్ఫూర్తిగా పనిచేసినాం. నెంబర్ 1. నెంబర్ 2,
ఆయన మీరు చెప్పినట్లు ఆ పోల్ మేనేజ్మెంట్ కానీ ఇంకోటి కానీ పబ్లిక్లో తెలియదు అని ఆయన ఏదైతే కామెంట్ చేసిండో బిఫోర్ ఎలక్షన్ ఇప్పుడు చేయమని తెలుస్తుంది. అంతకు ముందు కూడా 2000 ఆయన ప్లానింగ్ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఎగ్జాంపుల్ కానాపల్లె ఒక కెనాల్ వస్తుంది, భీమా ఫేజ్ 2 నుంచి కానాపల్లె చెర్లకు వస్తుంది. కానాపల్లె చెర్లో వియర్ పోర్షన్ కంప్లీట్ కాలే. కాకపోతే ఒకరోజు నేను ఆయన పోయినాం ఎట్లా వనపర్తి ప్రజలకు న్యాయం చేయాలి. సో ఆ ఇన్ కెనాల్ అవుట్ కెనాల్ కూడా ఒక రింగ్ బండ్ వేస్తే వాటర్ ఇట్లా పోతే 30,000 ఎకరాలకు ఆయకట్టు వస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను చేసిన అప్పుడు తెలియదు, వనపర్తి మండలానికి తెలుసు, వనపర్తి మండలం రూరల్కి తెలుసు, టౌన్కి తెలుసు, పాన్గాల్ మండలం మొత్తం అసలు అది ముందు కొల్లాపూర్కి వస్తుంది. అప్పుడు నేను అప్పటి నుంచే తెలుసు మేఘారెడ్డి. తర్వాత బుద్ధారం లెఫ్ట్ కెనాల్, అప్పుడున్న చిన్నారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కేఎల్ఐ ప్రాజెక్ట్ లెఫ్ట్ కెనాల్ నుంచి 10,000 ఎకరాలకు లెఫ్ట్ కెనాల్ బుద్ధారం రిజర్వాయర్ నుంచి ఆ డిజైన్ అయింది, ల్యాండ్ అక్విజిషన్ అయింది. అప్పటినే ఐవిఎస్ఎల్ కంపెనీ అనే కంపెనీ ఎగ్జిక్యూట్ చేసింది 8 కిలోమీటర్లు. ఇంకొక 2 కిలోమీటర్లు తీయాలి, బ్రిడ్జెస్ కట్టాలి, అప్రోచ్ క్లియర్ చేస్తే తాడిపర్తి చీలబడితే ఆడొక 10,000 ఎకరాలు వస్తుంది. అది నేనే చేసిన, ఐవిఎస్ఎల్ పేరు మీద చేసిన. ఆ పేమెంట్ ఎక్కడ పోయింది, ఆ బిల్ ఎక్కడ పోయింది దేవుడు తెలుసు. అప్పుడు తెలియదు మెగారెడ్డి. బుద్ధారం రైట్ కెనాల్, వనపర్తి మినీ ట్యాంక్ బాండ్. సో ఇవన్నీ ఒక వనపర్తి కోసం ఒక ఎసెట్స్ వనపర్తికి చేసే క్రమంలో అప్పుడు ఎవరు బయట కాంట్రాక్టర్ లేరు, ఆయనకి ఎవరు ఆయన చెప్తే ఎవరు నమ్మరు, ఆయనకి ఎవరు తెలియదు. సో మా వనపర్తి ప్రజల కోసం నేను చేసిన అప్పటికే మెగారెడ్డి తెలుసు. నెంబర్ 1. నెంబర్ 2, మా విలేజ్లో మా మండల్లో అప్పటికే బీద కుటుంబాలు చనిపోయినా కానీ ఇంకెవరైనా పెళ్ళిళ్ళు అయితే ఆడపిల్ల పెళ్ళిళ్ళు అయితే నేను ప్రొఫెషనల్ కాంట్రాక్టర్ ఉన్నా బయట రాష్ట్రాల్లో చేసుకుంటుంటే కూడా ఆ డబ్బులకి వెళ్ళి నా ప్రాఫిట్లకి వెళ్ళి కొంచెం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క చావులకు పెళ్లిళ్ళకు గుళ్ళకు గోపురాలకు నా దగ్గర ఉన్న దాన్ని నేను సంపాదించిన దానిలో నాకు వచ్చిన ప్రాఫిట్లో వాళ్ళకి దాన ధర్మాలు చేసుకుంటూ పోయినాం. సో నిరంజన్ రెడ్డికి ఒక బర్త్డేలో ఆయనకు బుద్ధారం దగ్గర ఒక టెంపుల్ దగ్గర బర్త్డే చేసుకుంటే అసలు ఆ ఫ్లెక్స్ మీద నిరంజన్ రెడ్డి రాసిందే మా వాళ్ళు. ఆయనట్టు నిరంజన్ రెడ్డి ఇప్పుడు నేను చెప్పిన కెనాల్ తప్ప ఇంకొకటి D8 నుంచి అక్కడ పెద్దగూడెం దగ్గర పోతారు, సవాయిగూడెం పెద్దగూడెం అంటుకోదు. ఆ కెనాల్ మా బ్రదర్ చేసే. ఇవి ఈ 4 కాకుండా నిరంజన్ రెడ్డి గారు ఒక ఎక్స్పర్ట్ పెట్టి ఒక కెనాల్ చేసింది వనపర్తి నియోజకవర్గంలో బిఫోర్ 2008 ఎమ్మెల్యే గెలకు చెప్పమానండి. సో అప్పటికే మెగారెడ్డి అందరికి తెలుసు. ఆయన ఏదో చెప్పడానికి అంతే సమబుద్ధి అంటే ఊరికిన చిన్నారెడ్డి గారు ఉంటే లేదా చంద్రశేఖర్ రెడ్డి గారు ఉంటే నాకు ఈజీ అయితే నేను గెలుస్తా, మెగారెడ్డికి మంచి పేరు ఉంది, మెగారెడ్డికి మంచి ఎథిక్స్ ఉంటాయి, మెగారెడ్డితో అన్ని అంగులు ఉంటాయి, మెగారెడ్డి అయితే నాకు టైట్ అవుతుంది కావాలని బురదజల్ల ప్రయత్నం చేసిండు. అది 100% వాస్తవం. నేను వనపర్తి నియోజకవర్గాలు అందరికీ తెలుసు. ఎగ్జాంపుల్ సల్కలాపూర్ నుంచి స్టార్ట్ చేస్తే గర్పూర్ మండలం లాస్ట్ గుమ్మడం 296 బూతులు ఉంటాయి వనపర్తి నియోజకవర్గం. ఆల్మోస్ట్ 70% 230 బూతులలో లీడ్ వచ్చింది. సో తెలియకుండా చేశారు మెగారెడ్డికి. దానికి పార్టీ ఎసెట్, అస్తంబుర్తి ఎసెట్, కాంగ్రెస్ పార్టీ ఎసెట్. ఎట్ ది సేమ్ టైం క్యాండిడేట్ పలాంటి మెగారెడ్డి, పలాంటి పెద్దమందడి అల్వాల సర్పంచ్ ఉండే, మంగపల్లి సర్పంచ్ ఉండే, చిన్నమందడి ఎంపీటీసీ ఉండే, పెద్దమందడి ఎంపీపీ ఉండే. ఇట్లా వనపర్తి నియోజకవర్గంలో ఇది కెనాల్ చేసిండు, ఇది చేసిండు, అప్పుడున్న ప్రభుత్వంలో చేసిండు. సో అందరికి తెలుసు ఆయన వస్తే మాకు న్యాయం జరుగుతుంది, నీతికి నిజాయితీకి అంత నిజాయితీ ఉంటా ఆయన అందరికి తెలుసు. మీరు అన్నట్టు కొన్ని గ్రామాల్లో అప్పుడున్న సిచ్యువేషన్లో టైం బోర్డింగ్లో కొన్ని నేను పోలేకపోయినా వీడియోలు పంపిస్తే నన్ను నమ్మి ఓట్లేసారు. మరి నువ్వు అందరికి తెలుసు కదా ఎందుకు ఓడిపోయారు, అది తప్పు. సో వ్యవస్థలు ఎందుకంటే నిజంగా మీరు ఎంపీపీ వాళ్ళ విమర్శల్లో కొన్ని తీసుకున్నట్టయితే మీరు ఎంపీపీ. సో వెరీ షార్ట్ స్పాన్ లో పార్టీలో జాయిన్ అయినారు, వెరీ షార్ట్ స్పాన్ లో టికెట్ తెచ్చుకున్నారు, తర్వాత వెరీ షార్ట్ స్పాన్ లో ఈరోజు అసెంబ్లీకి పోయినారు. సో జనరల్ చాలా మంది అంటే మేము కూడా గ్రౌండ్ లో తిరిగినప్పుడు చాలా మంది ఏమనుకుంటుండే అంటే మరి ఇది అంటే ఇంటర్వ్యూలో చెప్పాల్సిన అడగాల్సిన క్వశ్చన్ కాదా, మీకు ఇంకోటి వ్యక్తిగతంగా కూడా తెలిసి ఉండాలి ఇది. సో చాలా మంది మెజారిటీకి మేమేమో నడిపిస్తాము అన్నటువంటి చెప్పుకునేటోళ్ళు కూడా ఉంటారు. సో కొద్దిమంది మీ నుంచి అట్లా చెప్పుకొని మెజారిటీ కొంచెం ఇంకా ముందుకు వెళ్తున్నట్టు కొంచెం దూరం పోయిన వాళ్ళు ఉన్నారు అనే మాట కూడా వినిపిస్తుంది. మరి నిజంగా మెజారిటీకి మరి ఇంత షార్ట్ స్పాన్ లో ఇంత రాజకీయ నాలెడ్జ్ ఎట్లా వచ్చింది? మరి ఎవరన్నా రాజకీయ గురువులు ఉన్నారా లేకపోతే ఉద్దండులు ఉన్నారా? ఏంది అసలు ఎట్లా నేర్చుకున్నారు ఇంత రాజకీయం? నేను లాస్ట్ 22 years నుంచి నేను రాజకీయాలు ఉన్నా. పార్ట్ ఆఫ్ మిగతా సమయంలో నేను ఏజెన్సీలు చేసుకున్న వర్కులు చేసుకున్నది కదా, రాజకీయాలు ఉన్నా కదా. మేము 15 ఏళ్ల కిందటే సర్పంచ్, అంతకు ముందు కూడా మీరు అన్నట్లు నేను ఫస్ట్ టీడీపీలో రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర అప్పుడు ఉన్న పరిస్థితి మండల కార్యదర్శి ఉండే, తర్వాత ఏదో కోశాధికారి ఉండే, తర్వాత మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాం. బీఆర్ఎస్కి వచ్చినాక 3 టర్ములు మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాం, సర్పంచ్ చేసిన, ఎంపీటీ చేసిన, ఎవరు ఎక్స్పీరియన్స్ లేదని ఎవరు
100% నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అది అట్లా ఎవరన్నా తప్పదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాము. ఇంకా చాలా కామెంట్లు చేసారు, ఆయన బరెల్లో పాలమ్ముతాడు అంటే కాంట్రాక్ట్ అంటే సెంటరింగ్ అంటే వాళ్ళ లెక్కల సెంటరింగ్. నేను అదే చెప్పిన ప్రజలకు, వనపర్తి ప్రజలకు అదే చెప్పిన. ఎస్, మేము బరెల్లో పాలమ్మినాం, మా వృత్తి మీరు హోటల్ పోసి డబ్బులు తీసుకున్నాం. సెంటరింగ్ అంటే కాంట్రాక్ట్ అంటే సెంటరింగ్ అంటే వాళ్ళకి ఆయన ఒప్పుకున్నాం. సో మీరు బుక్ అబ్జాలు చేయాలి, దొంగతనాలు చేయాలి, లగతనాలు చేయాలి, కమిషన్లు తీసుకోవాలి, సంత బజార్లు కొట్టేయాలి, దేవాలయ బస్సులు కొట్టేయాలి. 100% నేను పని చేసుకుని వచ్చిన, అట్లనే ఉంటాను అని చెప్పిన. 100% రాజకీయ అనుభవం లేదనే తప్పు. లాస్ట్ మేము ఎప్పుడైతే ఈ 1.5-2 years నుంచి వనపర్తిని ఒక పాలసీ పెట్టుకొని, ఒక నేమ్ పెట్టుకొని, సేవ్ వనపర్తి చేంజ్ వనపర్తి ఒక పాలసీ పెట్టుకున్నాను నేను, నాతో వచ్చిన మా మిత్రులందరూ. ఆ పెట్టుకున్న క్రమంలో సో చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయనతో సంప్రదింపులు చేసినాం, ఆయన దగ్గర మాట్లాడినాం, ఆయన కూడా రెడీ అయ్యిండు. తర్వాత 3-4 నెలలు క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వకుండా మళ్ళీ ఆయన ఏమనుకున్నాడో March 9th మేము రిజైన్ చేసి, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్రంలో మొత్తం ఒక ప్రభంజనం వచ్చింది. ఎట్లనో బీఆర్ఎస్ పార్టీ నొడగొట్టాలి, ఈ నియంతపాలను నొడగొట్టాలి. ఆ క్రమంలో ఆ టీంలో నేను కూడా చేరిన. జూపల్లి కృష్ణారావు ఏమో మాకు మాజీ మినిస్టర్, పక్క నియోజకవర్గం ఫస్ట్ నుంచి తెలుసు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నాకు అంతకుముందు ఆ రాజకీయాలకు మేము వనపర్తి ఎమ్మెల్యే అయితేనో కాని రోజుల్లో కూడా ఆయన దగ్గర మేము బిజినెస్ చేసినాం, సబ్ కాంట్రాక్ట్లు చేసినాం. అట్లా నాకు 7-8 నుంచి పరిచయం. ఇవన్నీ ఈక్వేషన్స్ ద్వారా పోయిన తర్వాత కూడా మేము చంద్రశేఖర్ రెడ్డి గారిని రిజైన్ చేసినాక కూడా అప్ టు జూన్ వరకు మేము జూలై 6th or 4th మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు. అంతకుముందు 4-5 సంప్రదింపులు చేసినాం. అప్పటిదాకా గోయడ్ అన్నాడు, ముందరకు పోవాలన్నాడు, ఆశీర్వదించాడు. మళ్ళీ ఆ గురువుకి ఏమైందో, మన గురువుకి ఎవరు చెప్పిందో, శిష్యుడు ఎదగకూడదు అనుకున్నాడో ఎంతో, మళ్ళీ ఆయనకి మన మనస్తత్వం ఏందో అప్పటిదాకా ఏమైందో, మళ్ళీ ఆయన కూడా పోయి అందులోనే వాళ్ళ టీములనే పడ్డాడు. బీఆర్ఎస్ పార్టీని విమర్శించిన అది పోయిన విధానం కూడా అసలు వనపర్తి ప్రజలైతే అసహించుకుంటున్నారు. వాళ్ళ గురువు, రాజకీయ జీవితం ఇచ్చిన గురువు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన పోయి బీఆర్ఎస్ చేరిండు. అది ఆయన క్యారెక్టర్. సో అందరు పోయింది, ఆయన పోయినరు, నాగం జనార్దన్ రెడ్డి గారు పోయినరు. నాగం జనార్దన్ రెడ్డి గారు గోపాలపేట నా సొంత మండలం, వీడు ఒక్క దగ్గర 10,000 లీడ్ ఇస్తా, ఈయన ఇక్కడ చెప్పిండు, ఆయన అక్కడ చెప్పిండు. ఇంకొక ఆయన అల్లంపూరు వెంకటరామరెడ్డి గారిని తీసుకొచ్చారు. సో పెబ్బేరు మండలం ఆయన లీడ్ చేస్తారని ఈయన ఇంత డెవలప్ చేసి, ఈయన ఇక్కడ అల్లుడు, కొడుకు, బిడ్డ, అమెరికాలో, లండన్లో, ఆస్ట్రేలియాలో అందరు ఇన్ఛార్జ్లే. గద్వాలు, ఇద్దరు ఎంఐఎంలు. నాగం జనార్దన్ రెడ్డి ఎంత పెద్ద లీడర్ మీకు తెలుసు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఎంత పెద్ద లీడర్. నేను ఓడగొట్టింది ఓన్లీ నిరంజన్ రెడ్డి గారిని కాదు, చంద్రశేఖర్ రెడ్డి గారిని, నిరంజన్ రెడ్డి గారిని, నాగం జనార్దన్ రెడ్డి గారిని, చల్లా వెంకటరామరెడ్డి గారిని, వీళ్ళ 4 ఇన్ఛార్జీలు, 4 వనపర్తిలో కాన్సన్ట్రేట్ చేసిండ్రు. వనపర్తి ప్రజలు వాళ్ళందరినీ పక్కన పెట్టి గుండెలో పెట్టుకుని నన్ను గెలిపించారు. అట్లా ఏమన్నా రాజకీయ ఎక్స్పీరియన్స్ లేదనుకుంటే వాళ్ళు తప్పదు. మీరు అంటున్నారు హేమా ఏమీలు వచ్చిండ్రు అంటున్నారు, తర్వాత చాలా మంది పేర్లు కూడా మీరు ప్రస్తావించారు. కాబట్టి ఒక క్వశ్చన్, చాలా మంది ఆ మధ్య కూడా ఇప్పటికి కూడా అక్కడక్కడ వినిపిస్తుంటది వనపర్తికి సంబంధించిన సోషల్ మీడియా గ్రూపుల్లో, తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీచింది, ఆ గాలిలో మేఘారెడ్డి గెలిచిండు, లేకపోతే ఈడ మేఘారెడ్డికి గెలిచేంత స్కోప్ లేదు, సో ఇదంతా గాలే అంటారు. సో మరి కరెక్టే. మరి 2014లో గాలి లేకుండేనా? అప్పుడు ఎందుకు గెలవాలి నిరంజన్ రెడ్డి గారు? పార్టీ గాలి ఎట్లా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం సెంటిమెంటు. 2018లో ఆయన గెలిచిండు. సో మన అది పార్టీ బీఆర్ఎస్ పార్టీ గుర్తు, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ని చూసే గెలిపించింది అనుకుంటే ఫస్ట్ ఆయన ఒప్పుకోను. నేను కాంగ్రెస్ పార్టీ మీద చేయి గుర్తు మీద గెలిచిన నేను ఒప్పుకుంటాను, 100% ఒప్పుకుంటాను. ఫస్ట్ అది ఒప్పుకోవాలి. ఎందుకంటే 2023లో ఇప్పుడు ఓడిపోయింది కదా 25,000తో. అప్పుడు వచ్చిన మెజార్టీ బీఆర్ఎస్ పార్టీని చూసిందని ఆయన ఒప్పుకుంటే, కాంగ్రెస్ పార్టీ మీద గెలిచినా నేను ఒప్పుకుంటాను. అది ఇద్దరికి వర్తిస్తుంది కదా. సో అది కాదు, పార్టీ వే ఉంటుంది, పార్టీ గాలి కూడా ఉంది. నిజంగానే ఆయన అన్నట్లు పార్టీ గాలినే గెలిచినాం అనుకుంటే 119లో 64 వచ్చినాయి కదా మాకు. 100 రావాలి కదా గాలి ఉంటాయి. సో అది తప్పు, ఆయన అలిగేషన్ తప్పు. ఒకవేళ ఆయన పార్టీ సింబల్ మీదనే పార్టీ ఫైనల్ బీఫామే ఫైనల్ అవుతుంది అనుకుంటే ఆయన ఒప్పుకుంటే నేను కూడా ఒప్పుకుంటాను. నాకేం అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అమ్మతో సమానం. ఓకే. సో మేఘారెడ్డి గెలిచినప్పటి నుంచి సవాల్ చేసినట్టే చేస్తున్నారా? ఎందుకంటే ఇట్లాంటి విమర్శలు కూడా ఉన్నాయి.
సో గెలిచిన రోజు ఓ పెద్ద ర్యాలీ, బహిరంగ ర్యాలీ తీసిండ్రు. ఆ రోజు ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిందంట. ఆ తర్వాత మీరు క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేస్తే కూడా చాలా మంది, కొద్ది వేల మందిని క్యాంప్ ఆఫీస్కి పిలిపించిండ్రంట. అంటే మెజారిటీ ఇంకా బలం చూపాలనుకుంటున్నాడా, లేదంటే అవతల ప్రత్యర్థి మీద తన సత్తా చూపాలనుకుంటున్నాడా, లేదంటే నాది ఇంత ఉంది ఇంకా అని చూపాలనుకుంటున్నాడా? ఏంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఏడి పోయినా సరే చిన్నపిల్లలు అడిగితే మరి సెల్ఫీలు తీస్తున్నాడంట. ఇదంతా షో ఆఫ్ అనుకోవాలా, లేదంటే 5 ఏళ్ళు కంటిన్యూ చేస్తాడా మెజారిటీ ఇదంతా? ఒకటి, ఉన్నపర్తి ప్రజలు లాస్ట్ గడిచిన 5 ఏళ్ళు, అంతకుముందు ఈయన ప్లానింగ్ బోర్డు ఉన్నప్పుడు అప్పుడున్న చిన్నారెడ్డి గారిని ఇబ్బంది పెట్టాడు. ఈ 10 ఏళ్లలో ఉన్నపర్తికి ఎమ్మెల్యేని దూరం చేసేసిండు ఆయన. అసలు ఒక ఎమ్మెల్యే అంటే పబ్లిక్ అందుబాటులో ఉండాలి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పిలుచుకున్నా. అసలు మా ఉద్యమం స్టార్ట్ చేసిందే నవంబర్ 9 తారీఖు నాడు. నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో మేము రిజైన్ చేసే ముందు, రిజైన్ చేసిన తర్వాత నాకు గుర్తులేదు. ఆ రోజు కూడా అదే చెప్పినా, ఈరోజు కూడా అదే చెప్పిన. ఒకటే కూర్చుంటుంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందర. అది కూడా ముందర గేట్ కాడ పోలీసు వాళ్ళు ఉండే, ఆయనకు కావాల్సిన వాళ్ళే వస్తారు. ఆయనకు కావాల్సిన వాళ్ళు కింద రూమ్లోకి పోతారు, ఇంకా కావాల్సిన ఉంటే పైన రూమ్లోకి పోతారు ఆయన. సో మిగతా కార్యకర్తలకు అలవలేదు. ఆ కళ్యాణ లక్ష్మి చెక్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ఏమైనా ఇచ్చేది ఉంటే గేటుకు బయట, గేటు బయట తడకలు వేసేసి, ఆ తడకలు కూడా ఇప్పుకోపోయింది, అది వేరే విషయం. ఆ తడకలు వేసేసి అక్కడనే భోజనం పెట్టి, అక్కడనే ఏదో స్నాక్స్ ఇచ్చేసి, అక్కడనే చెక్కులు ఇచ్చేసి పంపిస్తుండే. వాళ్ళు లోన్కే రాకుండ్రి. ఎంత ఆశ్చర్యం అంటే నువ్వు చెప్పినట్లు, లోన్కి మొన్న మేము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పూజ చేసిన రోజు నేను బల నిరూపణ చేయలే, నేను ఎవరికి చెప్పాలి. ఒక మెసేజ్ పెట్టినాం, రేపు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పూజ ఉంది, పోతున్నాను అంటే. వాళ్ళు ఎమ్మెల్యే మేఘారెడ్డిని చూడు నీకు కొద్దిసేపు పక్కన పెడితే, ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎట్లుంటుందని వాళ్ళు కింద మీద పైన కిటికీలు డోర్లు అన్ని చెక్ చేసుకుంటున్నారు, అంటే ఇది మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అయినా అని. సో అంత దూరం చేసిండు ప్రజలను. అందుకని ప్రేమతో వచ్చారు అక్కడ. అదే రోజు నేను స్టేట్మెంట్ ఇచ్చిన, అక్కడే ప్రెస్ మీట్ పెట్టి, ఈ రోజు నుంచి నేను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఒక్క పార్టీ కండవ కూడా కప్ప. ఇక్కడ ఎవరైనా రావచ్చు, ఏ పార్టీలు రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ. సో నేను ఆయనలాగా ఆ తడకలు, రేకులు, స్టీల్కు డోర్లు, కిటికీలు, వైర్లు అన్నీ అక్కడ ఉన్నాయి, మొత్తం బిక్కొని పోయాడు ఫ్యాన్లతో సహా. అంటే ఏంది క్యాంప్ ఆఫీస్? క్యాంప్ ఆఫీస్లో అంటే గవర్నమెంట్ నుంచి వచ్చింది కదా, గవర్నమెంట్ నుంచి వచ్చినాయి కొన్ని ఉన్నాయి, ఆయన పెట్టినవి కూడా కొన్ని ఉన్నాయి అనుకుందాం. మీరు ఆన్ కెమెరా చేస్తున్నారు ఆరోపణ, ఆయన తీసుకుపోయినరని వీడియోలు ఉన్నాయిగా. మా వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోలు తీసి పెట్టిన ఇప్పుకోపోతుంటాయి, రికార్డెడ్ వీడియోలు ఉన్నాయి, నేను చూపిస్తా కదా. అవన్నీ ఇప్పుకొని పోయింది ఆయన. ఒకటి చిన్న అట్లాక్ ఉంటుంది బయట, నేను ఒకసారి ప్రెస్ మాట్లాడిన అక్కడ, అది స్టీల్ రాడ్తో చేసి, స్టీల్ రాడ్ అది బోల్ట్ రాలేదని వెల్డింగ్ కట్ చేసి తీసుకుపోయారు. విత్ వీడియోస్ ఉన్నాయి, సీరియస్గా చెప్తున్నా. మొత్తం కిటికీలు కూడా విక్కపోయారు, ఫ్యాన్లు కూడా విక్కపోయారు. ఏంది వనపర్తి క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఒక రూమ్ లో కంప్యూటర్ వైర్లు, ఇన్కమ్ వైర్లు, అవుట్ వైర్లు ఉంటాయి కదా, అవి పీకే క్రమంలో వైర్లు కట్ చేసుకొని పోయారు. ఆ బోర్డులు కూడా విక్కపోయారు. ఇట్లా ఇది అలిగేషన్ కాదు, నిజం. అక్కడ వీడియోలు తీసారు మా వాళ్ళు. R&B వాళ్ళకి కంప్లైంట్ చేసి ఉన్నాం, అంత చిల్లర చేసిండు. రెండోది, గెలిచిన రోజు అక్కడ ఆడున్న పరిస్థితి ప్రకారం ఐ థింక్ 16-17 రౌండ్లో, అప్పటికే మేము 16-17 వేలు లీడ్ ఇచ్చినాం. ఆయన మనకు అభినందనలు చెప్పి పోయే క్రమంలో బయట మా కార్యకర్తలు చేస్తే ఇమ్మీడియట్ పోలీసు వాళ్ళు వచ్చి నాకు చెప్తే, సో మీద అలిగేషన్ చేస్తున్నారు, అనౌన్స్ చేస్తున్నారు, స్లోగన్స్ ఇస్తూ ఉన్నారంటే, నేను సిఐ నా దగ్గరికి వస్తే నేను అర్జెంటు బయటికి వెళ్ళేసి, మన సంస్కృతి అది కాదు, మనం ఆయన ఏం చేయొద్దు, ఆయన ఓడిపోయాడు, ఆయన ఇంటికి పోతున్నాడు, మనం సంబరాలు చేసుకున్నాడు కానీ వాళ్ళ మీద దాడి చేయొద్దని నేను మైకులో చెప్పొచ్చిన. అట్లాంటి ఎంటర్టైన్ చేయం. దాని తర్వాత ర్యాలీగా రాజీవ్ చౌక్ పోయినాం. రాజీవ్ చౌక్ పోయి ఫస్ట్ నాకు తెలిసి ఆ రోజు ర్యాలీ చేసి నేనే చెప్పిన, నాకు తెలిసి స్టేట్లో 30 తారీఖు వరకు నాకు పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే పనిచేసిన వాళ్ళు ఉన్నారో, కాంగ్రెస్ పాత కొత్త లీడర్లు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాకుండా ఇంకో కొత్తలని ప్రస్తుతానికి తీసుకునే సమస్య లేదు. వాళ్ళే సర్పంచులు కావాలి, వాళ్ళే వార్డు మెంబర్ కావాలి, వాళ్ళే కౌన్సిలర్స్ కావాలి, వాళ్ళే ఎంపీపీలు కావాలి, వాళ్ళే జెడ్పీటీసీలు కావాలి. అట్లా అవన్నీ అంటే నా మనసులో ఉన్నది. మీరు గెలిపించినందుకు మీకు నా చర్మం వచ్చి మీకు ఏం చేసిన చెప్పులు కుట్టించినా తక్కువే. నన్ను అంత తొందర 6 నెలల సమయంలోనే, 4 నెలల సమయంలోనే సీట్ వచ్చిన 26 రోజులలోనే గుండెలో పెట్టుకొని పిలిచి ధన్యవాదాలు చెప్పినాం. దాని తర్వాత మేము క్యాంప్కి వచ్చినాం. ఇది జరిగింది అక్కడ. మేఘారెడ్డి ఏం చేస్తున్నారంటే, అభివృద్ధి జరిగిన ప్లేసెస్కి కాకుండా ఈ మధ్య ఈ బురద జంగాల కాలనీలు వెళ్ళి అభివృద్ధి లేని చోట చూపించి ఇదే అభివృద్ధి జరిగింది అనేటివి చూపే ప్రయత్నం చేస్తున్నారు. వనపర్తిలో అభివృద్ధి ఏం లేదని చూపే ప్రయత్నం చేస్తున్నారని అవతలలో ఆరోపిస్తున్నారు. నిజంగా వనపర్తిలో అభివృద్ధి లేదా? మరి బురద జంగాల కాలనీలు ఎందుకు తిరగాల్సి వచ్చింది మేఘారెడ్డి? ఓన్లీ డెవలప్మెంట్ లేనివి ఎందుకు చూపాల్సి వస్తుంది? ఎస్, కరెక్ట్. మీరు చెప్పింది 100% కరెక్ట్. నేను అనేది ఒక మనిషి. నేను ఆ బుడగ సంఘం కాలనీలో ఉన్నా, లేదా నీవు ఉన్నావు, ఆ కాలనీలో మీరు నివసిస్తున్నారు. సో మీకేం కావాలి?
ఉండడానికి మినిమం ఇల్లు ఉండాలి, ఆ ఇంటి ముందర రోడ్ ఉండాలి, ఆ పక్కన డ్రైన్ ఉండాలి, ఒక కరెంట్ పోల్ ఉండాలి, ఒక వైర్ ఉండాలి. మినిమం ఫెసిలిటీ అయితే ఉండాలి మనిషికి. అదే అవి లేకుండా నువ్వు ఇంజనీరింగ్ కాలేజ్ కట్టినా, డిగ్రీ కాలేజ్ కట్టినా, పీజీ కాలేజ్ కట్టినా, రోడ్డు వైండైన్ చేసినా, అవసరం లేనితో పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టినా, మొత్తం నెంబర్ 4 స్టేట్లో నేను తీసుకొచ్చి డెవలప్ చేసిన అది కాదు కదా. నువ్వు ప్యారలల్గా ప్రజలకు ఏం కావాలో అది చేసి ఇది చేయాలి. నువ్వు చేసింది తప్పు. ఎలక్షన్ ముందు అదే చెప్పినా, ఇప్పుడు అదే చెప్తున్నా. నువ్వు డెవలప్మెంట్ అనేది మీరు చేసిన డెవలప్మెంట్ ఏడ జరగాలో గల్లీలో జరగకుండా ఓన్లీ మెయిన్ రోడ్ల మీద జరిగింది. ఆ గల్లీల జరగాలనే ఉద్దేశంతోన అక్కడ నాకు తెలిసి 15,000 నుంచి 2,000 పాపులేషన్ ఉంటుంది. మినిమం ఫెసిలిటీస్ వాళ్ళు 25-30 నుంచి ఉన్నారు అక్కడ. సో ఇందిరమ్మ రాజ్యం అనేది మెగారెడ్డి కాన్సెప్ట్ అనేది ఏంటంటే ఫస్ట్ గల్లీ నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ కావాలని నేను అక్కడ నుంచి స్టార్ట్ చేసిన. ఇంకోటి మీరు ఇంతకుముందు అన్నారు కదా ఆయన తెచ్చిన అన్నారా లేదా, అది అవన్నీ ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ మారినప్పుడు ఎగ్జాంపుల్ 2014లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక బీఆర్ఎస్ పార్టీ మీకు అధికారంలో ఇచ్చింది. సో అప్పటికి ఆన్ గోయింగ్ వర్క్స్, రన్నింగ్ జీవోస్ ఉంటే ఆ పాత్రలోకి వస్తుంది ఆ క్రెడిట్, కొత్తగా మారినాక వచ్చిన ఎమ్మెల్యేకి వస్తుందా. సో కంటిన్యూయేషన్ జనరల్ గవర్నమెంట్ మారినాక కొన్ని ఎగ్జాంపుల్ ఒక ఎస్డిఎఫ్ గురించి చెప్తా. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ. అది సీఎంకే ఆ ఛాయిస్ ఉంటుంది, ఎవరు సీఎం అన్న. అందులో వనపర్తికి సంబంధించి బిఫోర్ ఎలక్షన్ అన్ని జీవోలు తెచ్చారు చిన్న. అవన్నీ కొత్త సీఎం వచ్చినాక ఏం చేస్తాడు, జనరల్గా ఎవరు మారినా అవన్నీ ఆన్ గోయింగ్ ఏముంది, రన్నింగ్ ఏముంది, టెండర్ అయిందా, రన్నింగ్ ఉందా, ఇంకా కాలేదా, ఏ స్టేజ్లో ఉంది, టెండర్ స్టేజ్లో ఉందా, ఎస్టిమేషన్ స్టేజ్లో ఉందని నాట్ వర్క్ స్టార్ట్లని జనరల్గా అన్ని ఓల్డ్లో పెడతారు. నేను రోజు గెలిచిన నెక్స్ట్ డే నుంచి అసలు ఫండ్ ఎవరు తెచ్చిందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నారు, సో ఆయన ఇస్తారు. సో అంతకుముందు కేసీఆర్ ఉన్నారు. ఇప్పుడు పని చేసింది లెక్క, ఇప్పుడు వచ్చిన జీవో తీసుకొచ్చింది లెక్క, ఇప్పుడు టెండర్ పిలిపించింది డెవలప్ చేసింది లెక్క. సో జీవోలు తెస్తేనే డెవలప్మెంట్ అయితే మళ్ళీ ఎందుకు చేయలే, ఎందుకు టెండర్ పిలవలే. ఎగ్జాంపుల్ టఫ్ ఐడిసి ఒక ఆర్గనైజేషన్ ఒక మున్సిపాలిటీలకు లోన్ ఇస్తుంది. కేటీఆర్ గారు 1.5 year ముందు 50 కోట్లు వనపర్తికి, ఒక 15-20 కోట్లు ఫిబ్రవరికి ఇచ్చారు. జీవోలు వచ్చినాయి, వర్క్ ప్రపోజ్ చేసిండ్రు, అన్నీ అయినాయి. మళ్ళీ అప్పుడు ఎందుకు చేయలే, అది కూడా నేను రోజు గవర్నమెంట్ ఆఫీస్కి తిరిగి ఇప్పుడు దాన్ని క్లియరెన్స్ చేపిస్తున్నా. ఎగ్జాంపుల్ పాలిటెక్నిక్ 22 కోట్లు ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చిండు, ఉత్త పేపరే ఉంది, ఏం లేదు అక్కడ, ఎస్టిమేషన్ లేదు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడ నుంచి ఫండ్ వస్తుంది దాన్ని ఎంబడబడ్డా. రింగ్ రోడ్ ఉంది, వనపర్తి పాపులేషన్ ఎంత, వనపర్తి పాపులేషన్ బట్టి రింగ్ రోడ్ విడుతుండాలి. అది ఎక్కడ అవసరం, మీ జనరల్ వనపర్తి ప్రజలకు నేను ఇప్పుడు నా ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆలోచన చేస్తారు. పెబ్బేర్ రూట్ నుంచి టువర్డ్స్ పాన్గాల్ రూట్ రింగ్ రోడ్ అవసరమా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అక్కడ ఎంత పాపులేషన్ ఉంది. సో అక్కడ నుంచి టువర్డ్స్ నాగవరం, కొత్త కలెక్టరేటు, కొత్త ఎస్పీ ఆఫీసు అట్లా తీసుకెళ్ళి నాగవరం, కొత్తకోట పెబ్బేరుకు ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. దాని తర్వాత గన్పూర్ రూట్, దాని తర్వాత గోపాల్పేట రూట్. రింగ్ రోడ్ ఇక్కడ అవసరమా, ఫారెస్ట్ ల్యాండ్లో అవసరమా, దీనికి ఒక్కదానికి ఆయన ఆన్సర్ చెప్పాలి. వనపర్తి ప్రజలు ఆలోచన చేయాలి. అక్కడ ఎందుకు వేసిండు అంటే ఆయన ఫామ్ హౌస్ ఉంది అక్కడ, పాన్గాల్ మండలం, ఆయన ఫామ్ హౌస్ కోసం అక్కడ ప్రపోజ్ చేసి, అక్కడ కూడా ఫామ్ హౌస్ కోసమే ఆ రింగ్ రోడ్. వనపర్తి ప్రజలు ప్రేమ కాదు, నేనేం చేస్తున్నా అదే డబ్బులను మా గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ మార్చి అదే అమౌంట్ను మొత్తం వనపర్తి చుట్టూ తీసుకొస్తున్నాను నిన్న. అది నాకు ఆయనకున్న తెలివి, నాకు స్వార్థం లేదు కదా. అదే 50 కోట్ల అమౌంట్ వనపర్తి చుట్టూ అయిపోతాయి. సో 10 meters చాలు కదా, వనపర్తి పాపులేషన్ 1,00,000. ఇప్పుడు 10 meter రోడ్ చాలదా, 20 meters ఎందుకు, మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళ తర్వాత 2 లక్షల పాపులేషన్ అయినప్పుడు ఎక్స్టెండ్ చేసుకుందాం. నేనేమో వనపర్తి ప్రజల కోసం ఆలోచన చేస్తున్నా, ఆయన ఫామ్ హౌస్లకు రోడ్ ఎట్లా పోతుంది. ఎగ్జాంపుల్ కెనాల్, మీరు కనుక్కోండి, రికార్డెడ్ కెనాల్కు గోయి కొడతాడు ఎవడన్నా. రైతులకు మోటార్ వేసుకుంటే వీకేస్తారు, పెద్ద వెల్ చేసి దాని నుంచి పెద్ద పెద్ద పంపులు వేసి కమర్షియల్, అదొక క్రైమ్. అగ్రికల్చర్ కనెక్షన్ ఇవ్వకాల ఇండస్ట్రీ కనెక్షన్ ఇచ్చారు. పాపం అధికారులు ఏం చేస్తారు, కరెంటు కెనాల్ గోయి పడితే ఇరిగేషన్ వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో ఫామ్ హౌస్లో చిల్లర బొక్క పెట్టిండు, ఇంకో ఫామ్ హౌస్లో కృష్ణానదిలో బొక్క పెట్టిండు. ఇట్లా ఆయన వేసేటన్నీ గిట్లా ఉంటాయి. నేను ఆలోచన చేసేది గిట్లా ఉంటుంది. ఇక డెవలప్మెంట్ అనేది సీఎం రిలీఫ్ ఫండ్లు, ఎల్ఓసీలే ప్రయారిటీ అయితే, ఇక నేను ఎన్ని ఇచ్చిన లెక్కలతో సహా నేను 15 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెడతా.
ఆయన 5 ఏళ్ళలో చేసిన దానికంటే నేను ఎక్కువనే తీసుకొస్తా. నేను వచ్చిన ఈ 65 రోజులలో మా గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారంటీల మీద ఎంత ఖర్చు అవుతుంది, దాని వనపర్తి ఖర్చు ఎంత అవుతుంది, డెవలప్మెంట్ మిషన్ ఓన్లీ ఫర్ సీసీ రోడ్స్ ఎన్ఆర్జీఎస్ ఫండ్లకి వెళ్ళి వనపర్తి నియోజకవర్గం 19 కోట్లు తెచ్చినాను ఇప్పటి వరకు. ఎస్ ఇప్పుడే మొన్నే SDF లో మా సీఎం గారు 10 కోట్లు ఇచ్చారు. అదే అంటే విమర్శలు వస్తున్నాయి కదా, ఎవరో ఎత్తుకొని పుట్టిన పిల్లని మేజారెడ్డి తిప్పుతున్నాడు. లేదు, ఎన్ఆర్జీఎస్ అమౌంట్ అనేది పాతది కాదు, పాత జీవోనే కాదు, ఆన్ గోయింగ్ వర్క్స్. అట్లా అనుకుంటే ఆయన ఇచ్చిన 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన నేను మళ్ళీ అట్లా చెప్తే చిన్నారెడ్డి పుట్టించిన పిల్లకి ఈయన ముద్దిచ్చిండా, రాజశేఖర రెడ్డి గారు పుట్టించిన పిల్లకి కేసీఆర్ గారు ముద్దిచ్చిరా? అసలు కేఎల్ఐ స్టేజ్ 1 ఎవరు చేసిండ్రు, స్టేజ్ 2 ఎవరు చేసిండ్రు? నిన్ననే నేను అసెంబ్లీలో హరీష్ రావు గారు మాట్లాడారు 2,840 కోట్లు 2014 వరకే ఖర్చు అయిందని చెప్పిండు కేఎల్ఐ మీద. సో మళ్ళీ ఆ నీళ్ళు నీళ్ళు ఇచ్చిన ఎట్లా చెప్పుకుంటాడు? అది ఒప్పుకోను ఫస్ట్. అట్లా ముద్దించిన ఒప్పుకుంటే ఇది కూడా అట్లే వస్తుంది, అది తప్పు. వనపర్తిలో సోషల్ మీడియా వారు కూడా నడుస్తుందంట. మెజారిటీ బ్యాచ్ కి అవతల బ్యాచ్ కి విమర్శలు, లేటర్లు, కాగితాలు, పెద్ద పెద్ద స్టోరీలు రాస్తున్నారంట. ఏంది అసలు ఇది? అని చిన్న ఉంటాయి. వాళ్ళు ఓడిపోయిన భ్రమలు ఉన్నారు, గిల్లుకుంటున్నారు, గిచ్చుకుంటున్నారు. అసలు మేము ఓడిపోతామా, వనపర్తి పుట్టిన రోజులు మా సారే ఉంటాడు అనుకుని కొంతమంది అట్లా అనుకున్నారు. పాపం వాళ్ళు కొంచెం హాస్పిటల్కి చూపించాలి, వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నట్లు ఉన్నాయి. వాళ్ళ గురించి మేము ఏం పట్టించుకోం. ఓన్లీ ఫర్ డెవలప్మెంట్. ఒక డెవలప్మెంట్ అని ఆయన ఏం చేసిండో, డెవలప్మెంట్ అంటే గిట్లా ఉంటుంది. తర్వాత దాని మీద నేను ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాను. నేను అవన్నీ అంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి 6 monthsలో నేను ఇది చేసిన, పాత గవర్నమెంట్లో గిట్ జరిగింది, డెవలప్మెంట్ అంటే గిట్లు ఉంటుంది, అవన్నీ ఫుల్ క్లారిటీ ఉన్నాం. వైట్ పేపర్ మీరు కూడా పెడతారా? నేను ఆల్రెడీ బిఫోర్ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోతో పాటు నా మేనిఫెస్టో కూడా పెట్టినా కదా, నేను అంత ధైర్యంగా పెట్టిన. ఇప్పుడు కూడా అట్లా ఎవ్రీ 6 monthsకు నా శ్వేతపత్రం, తెల్ల వైట్ పేపర్ మేము కూడా ఇస్తాం, అన్ని చూపిస్తాం, చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. లక్కీ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నేను ఉన్నా కాబట్టి గుత్తదారుగా నేను ఆ వర్కులు కూడా ఎట్లా చేయాలో తెలుసు, ఎట్లా చెప్పాలో తెలుసు. వర్కులు అంటే గుర్తొచ్చింది, ఆయన అభివృద్ధికి ఇది ఒక్కటి ఒప్పుకోవాలండి. మెడికల్ కాలేజ్ కాంట్రాక్టర్కు 63 కోట్లు డ్యూ ఉంది ఆయన దిగిపోయే టైంకి. బిల్లు ఓకే. R&B కాంట్రాక్టర్కు 24 కోట్లు పెండింగ్ ఉంది ఇప్పటికి నాకు ఇచ్చిపోయారు అందరూ. నేను రివ్యూలు పెట్టి ఇది మీరు ఇంపార్టెంట్ ఇష్యూ, వనపర్తి నియోజకవర్గంలో వర్కులు ఎందుకు ఆగిపోయినాయి, ఎందుకు చేస్తలేరు, గవర్నమెంట్ మారితే మీ పని మీరు చేయాలి కదా, ఎమ్మెల్యే మారితే పని ఎందుకు చేయలేదు, డిపార్ట్మెంట్లతో రివ్యూస్ పెట్టి మొత్తం బయటికి తీస్తే నాకు అర్థమైంది ఏంటంటే 214 కోట్లు టెంటేటివ్గా అందాగా 200 కోట్ల పైన బిల్స్ పెండింగ్ వనపర్తి నియోజకవర్గంలో ఓన్లీ. ఇప్పుడు అంటే జనరల్ గా కనిపిస్తున్నది కూడా ఏంటంటే ఆ రోడ్డు మెజారిటీ రావడం వల్లనే రోడ్ అయిపోయింది, డెవలప్మెంట్ అయిపోయింది అనేటువంటిది. అదే చెప్తున్నా కదా, రోడ్ కాంట్రాక్టర్ బిల్ లేదు, పని చేసిన పని ఎందుకు పని చేసిన అంటే లిస్ట్ సార్ 24 కోట్లు ఉంది, బిల్ ఇప్పి నేను చేస్తాను. మెడికల్ కాలేజ్ అని 64 కోట్లు ఉంది సార్ ఇప్పి అంటాడు. టౌన్ హాల్ కాంట్రాక్టర్ అడుగుతాడు, గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, లోకల్ చిన్న కాంట్రాక్టర్లు, బిల్డింగ్ కాంట్రాక్టర్లు, ఒకటి చెప్పుకుంటూ పోతే అంగన్వాడీ పిల్లలకు కానీ, మధ్యాహ్నం పూట చేసే ఆయలకు కానీ, అసలు ఒక్కటంటే ఒకటి. ఓన్లీ నాకు అర్థమైందే ఆ చేపలు ఇస్తారు కదా, పెద్ద చేసిన చేపల స్కీమ్, ఆ కాంట్రాక్టర్ కూడా వచ్చింది. అతను 2.5 కోట్లు రావాలి సార్ నాకు కనపడలేదు. చేపల కాంట్రాక్టర్ నన్ను వచ్చి కలిసిపోయి. సో ఇది వాళ్ళ పరిస్థితి డెవలప్మెంట్. ఇప్పుడు 214 కోట్లు 200 కోట్ల చిల్ల మా సీఎం గారిని దండం పెట్టి మా ఫైనాన్స్ మినిస్టర్ ఆడుకొని బిల్లులు ఇప్పియాలి, పని చేయాలి. ఇది వాళ్ళ డెవలప్మెంట్. వాళ్ళు చెప్పేది అంత అబద్ధం, ఆ సోషల్ మీడియా అంత అబద్ధం, ఏదో బురద చల్లాలని చూస్తున్నారు కానీ అది వాళ్ళకే అంటుకుంటుంది. దాని గురించి మేము ఆలోచన చేయాలి. ఇప్పుడు సో మరి అంటే ఇప్పటి వరకు మీరు గతంలో కూడా ప్రచారంలో కూడా చాలాసార్లు అక్కడక్కడ మీ టీమ్స్ కూడా కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే మమ్మల్ని పనులు చేసుకొని ఇస్తలేరు, మమ్మల్ని ప్రచారం కూడా చేసుకొని ఇస్తలేరు అన్నటువంటిది. ఇప్పుడు మెజారిటీ సపోర్ట్ అయినటువంటి అనుకూలమైన టీమ్స్ వచ్చినాయి. ఆ వనపర్తిలో మరి అభివృద్ధికి ఎట్లాంటి లోటుపాట్లు లేకుండా, అడ్డంకులు లేకుండా మెజారిటీ పోగలుగుతున్నారా? ఎగ్జాంపుల్ వనపర్తి మున్సిపాలిటీ మొన్న రివ్యూ మీటింగ్ పోయినా, నేను పోయినా, కలెక్టర్ గారు పోయినాం. వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అధికారులకు, ఆ చైర్మన్, ఆ టీంకు, పబ్లిక్ ఎలక్టెడ్ టీంకు వాళ్ళకు. సో ఒక 50 నుంచి 60 లక్షలు పెట్టి ఒక క్లీనింగ్ మిషన్ తెచ్చారు, దాన్ని ఆపరేషన్ చేసే సిస్టమ్ తెలియదు. అసలు వండర్ ఏంటంటే దీనికి ఒక్కదాన్ని నిరంజన్ రెడ్డి గారిని ఆన్సర్ చెప్పాను, వాళ్ళ టీంని ఆన్సర్ చెప్పారు. మొత్తం డీప్గా చర్చలో కూర్చున్నాను. రికవరీ పర్సెంటేజ్ ఎంత ఉండాలండి వనపర్తిలో? ట్యాక్స్ ఎడ్యుకేటెడ్ ఉన్న సిటీలో కనీసం 75-80% ఉండాలన్నా. వనపర్తి మున్సిపాలిటీ ఎంత తెలుసా? 30%. వనపర్తి 30%. దానికి ఆన్సర్ చెప్పానండి ఆయన డెవలప్మెంట్ చేసిన మంత్రి.
అది కూడా ప్రజలకు మోటివేట్ చేయకపోతే ఎట్లా? అది అందరూ ఏంది కలెక్టర్ శాఖ అని నేను శాఖ అని మున్సిపాలిటీ రివ్యూ మీటింగ్లో కూర్చున్నాను నేను జనరల్ బాడీలో. రికవరీ చేయరు, ఆ పర్మిషన్స్ కూడా క్లియర్ చెక్ చేసుకోరు. అసలు ఇంకా అది చెప్తే చాలా వింతలు ఉన్నాయి వనపర్తిలో. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవకతవకలు. రిజిస్టర్ మొన్ననే ఈ మధ్యకాలంలో పేపర్లో చూసింటారు మీరు. ఒక ఎస్డిసి స్పెషల్ డెవలప్మెంట్ కలెక్టర్ అని ఉంటారు, ల్యాండ్ అక్విజిషన్ ఫైల్స్ వేయడానికి కంప్లైంట్ చేసారు పోలీస్ స్టేషన్. ఎవరు చెప్పాలి? దాని వెనుక చాలా మతలబు ఉంది. ఫైల్స్ ఎట్లా పోతాయి? ఆఫీసుల్లో ఫైల్స్ కూడా ఆలిపోయినాయంట కదా. అదే అది అక్కడ తెబ్బేరు మన మానవపాడు మండలంలో. దానికి ఒక పెద్ద రీజన్ ఉంది. ఈ వనపర్తి సంగతి చెప్పండి, దాని వెనుక చాలా లొసుగులు ఉన్నాయి, చాలా మతలబులు ఉన్నాయి. మొత్తం అసలు ఇప్పుడు ఆ ఫిల్టర్ చేసే పనిలో ఉన్నాం, మొత్తం పేరుకపోయిన చెత్తను తీసేసే పనిలో ఉన్నాం. మొత్తం చేసి ఫ్రెష్గా డెవలప్మెంట్ చేస్తాం. డిపార్ట్మెంట్లకు చెప్పినాం, కాంట్రాక్టర్లకు నోటీసులు అన్ని ఇవ్వండి, వాళ్ళని రిక్వెస్ట్ అనేది చేయండి, బిల్లులు ఇప్పిద్దాం, పని చేయమని చెప్తున్నాం. వాళ్ళు చేసిన తప్పులు కవర్ చేసుకోవడానికి డెవలప్మెంట్ ఆగిపోతుంది అంటున్నారు, కానీ డెవలప్మెంట్ ఎక్కడ ఆగిపోవాలి అన్నీ చేపిస్తాం. అదే కాంట్రాక్టర్తో చేపిస్తాం. ఒకవేళ వాళ్ళు చేయకపోతే వేరే టెండర్ చేపిస్తాం. డెవలప్మెంట్ అనేది ఎట్లుంటుందో చూపిస్తాం. మీరు చెప్పినట్టు జంగాల కాలనీ నుంచి స్టార్ట్ చేస్తే 4 ఫ్యామిలీస్ కానీ స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి వస్తాం మేము. అక్కడి నుంచి డెవలప్ చేస్తాం. నేను ఇప్పుడు కొన్ని ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయో చెప్తే మళ్ళీ ఇప్పుడు దానికి అవసరం లేదు. జీవోలు, టెండర్లు మేము ఆయనలాగా చిన్న ₹1,00,000 వరకు కూడా పోయి శిలాపలకం పెట్టి టెంకాయలు కొట్టాం. 19 కోట్ల వరకు నడుస్తుంటే నేను ఒక దగ్గర కూడా పోలేదు. సో అందరూ ఎవరు పనులు చేసుకుంటున్నారు. డెవలప్మెంట్ ఆపే సమస్య లేదు. ఆ ప్రోటోకాల్ శిలాపలకం చూసి నా పేరు పెద్దగా ఉందా చిన్నగా ఉందా అని చూసుకునేది అవసరం లేదు. మా ప్రజలు, నేను కింద నుంచి వచ్చినాం, ప్రజల నుంచి వచ్చినాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు సెల్ఫీలు తీసుకునేది కానీ, చేతులు కలిపేది కానీ, వాళ్ళ మధ్యలో కూర్చునేది కానీ, వాళ్ళ పక్కన తిరిగేది కానీ, దీంతో పబ్లిక్లో పోయేది కానీ, అది నా బర్త్ నా బ్లడ్ లో ఉంది. అది 5 ఏళ్ళు కంటిన్యూ చేస్తాం. నేను ఎలక్షన్ బిఫోర్ ఏం కమిట్ అయినో ఫైనల్ 2 రోజులు ప్రచారం ముందు ఏం చెప్పినో, విలేజ్లో ఏం చెప్పినో, నీతికి నిజాయితీకి ఎట్లుంటుందో ఒక ఎమ్మెల్యే అంటే ఇట్లా సింపుల్గా ఉంటాడా అని అదే చేసి చూపిస్తాం. 100% చేపిస్తాం. సో అపార్ట్ ఫ్రమ్ రాజకీయాలు అంటే విమర్శలు, ప్రతి విమర్శలు పక్కన పెడితే మీ పార్టీ కొత్త సార్ ఇప్పుడు వనపర్తి తీసుకుంటే కీలక నేతలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. మాజీ మంత్రి చిన్నారెడ్డి గారు ఉండే, తర్వాత యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనారెడ్డి ఉండే. సో వాళ్ళిద్దరిని కాదని మేఘారెడ్డి అనే కొత్త ఆయనకి టికెట్ ఇచ్చింది. అయితే చిన్నారెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇస్తారన్నారు, తర్వాత రాజ్యసభ ఇస్తున్నారు, తర్వాత మినిస్ట్రీ ఇస్తున్నారు. ఏం ఇవ్వలే ఇప్పటి వరకు అయితే. శివసేనకు కూడా ఇప్పటి వరకు అయితే ఏం లేదు. మరి ఏమనుకుంటున్నాం మీరు వాళ్ళ గురించి? తర్వాత ఎట్లుంది మీ మధ్య సఖ్యత? బాగుంది. మేము ఎలక్షన్ బిఫోర్ కూడా అదే చెప్పినాం. చిన్నారెడ్డి గారు చాలా సీనియర్ లీడరు, శివసేనారెడ్డి గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అట్లా ఆ పార్టీలో చిన్న ఏదైనా ఇంటర్నల్ ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు. ఆ చిన్నారెడ్డి గారు ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి ఆయనకు సీటు రాకపోవడం వల్ల, నాకు బీఫామ్ చేయడం వల్ల కొంతమంది ఇబ్బంది పడి, కొంతమంది కొన్ని చిన్న పొరపాటు చేసినా అసలు అవన్నీ నథింగ్ డూయింగ్. అంటే పెద్ద పార్టీ అయినా చిన్నవి ఉంటాయి. ఆయనకు మంచి పొజిషన్ రావాలని నేను కూడా కోరుకుంటా. మా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా వేదికల మీద ఆయన టికెట్ ఇచ్చి రీప్లేస్ చేసినాం కాబట్టి ఆయన బ్యాలెన్స్ చేయాలని చెప్పి మా సీఎం గారు కూడా నాకు సందర్భం వచ్చి నా ఒపీనియన్ అంటే చిన్నారెడ్డి సార్ పొజిషన్ ఏమని చెప్తాం. అట్లనే శివసేన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మా కాన్స్టిట్యూన్సీ ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా మంచి పొజిషన్ ఏమని చెప్తాం. నేను వేదికల మీద బిఫోర్ ఎలక్షన్ వేదిక మీదనే చెప్పాను. ఇద్దరికి పదవులు వస్తే వనపర్తికి 3 ఉంటారు, బోనస్ మనం వనపర్తి డెవలప్ చేసుకుంటాం. ఆ విషయంలో చాలా క్లారిటీ ఉన్నా. పార్టీకి ఫస్ట్ నుంచి వాళ్ళు సీనియర్ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలనే కోరుకుంటారు. అందులో నాకు 2వ థాట్. కొత్తగా ఎన్నికైంది మీరు, అది కూడా ఓ మంత్రికి కీలకమైనటువంటి కేసీఆర్ కి సన్నిహిత మంత్రి మీద గెలిచినటువంటి నేపథ్యం ఉంది. మీ బాడీ ఏర్పడింది ఆడే, క్యాబినెట్ ఏర్పడింది ఆడే, మీ పేరు ఒకటి, తర్వాత కొద్ది మంది పేర్లు కూడా వినిపించినాయి. కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది, మేఘారెడ్డికి కూడా మినిస్ట్రీలో అవకాశం వస్తుందని. నిజంగా మీ ఊహాగానాలా లేదా నిజంగా అట్లాంటిది ఏమన్నా మీకు వార్తలు ఏమన్నా వచ్చినాయా? నిజంగా వస్తుందా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చి నన్ను ఆ గ్రౌండ్లకు పంపించినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. వనపర్తి ప్రజలు తీర్పిచ్చి నన్ను గెలిపించినప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు ఇప్పటివరకు వచ్చినా ఏమొచ్చినా నాకైతే తెలియదు, నా నోటీస్కి అయితే రాలేదు. కానీ నిజంగా మా గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఇక్కడ కాంగ్రెస్ పెద్దలందరూ, అక్కడ ఢిల్లీలో ఉన్న మా అధిష్టానం, ఒకవేళ నా సేవలు నేను చేసింది ఆ టాప్ తెలంగాణలో టాప్ 3-4 నేను పెద్ద మినిస్టర్ అని చెప్పుకుంటాను. మేము ఓడించి ఇంటికి పంపించినాం. నిజంగా అట్లా ఆలోచన చేసి మా అధిష్టానం నాకు అవకాశం ఇస్తే అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీకి మా సీఎం గారికి రుణపడుతున్నాం.
ఇప్పుడు మీరు ఇంత ముందు ఒకసారి మళ్ళీ మీ పార్టీకి వచ్చినట్టయితే మీరు ఇంత ముందు అన్నారు గెలిచిన రోజు నేను నా పని చేసిన వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా, తర్వాత ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళకే ఇస్తా అని చెప్తుండే. నిన్న మొన్న మీ వివరాల ఇన్ఛార్జ్ దీప్దాస్ నుంచి అయితేనేమి, సీఎం అయితేనేమి, పార్లమెంట్ ఎన్నికల్లో మనం గెలవాలంటే ఇతర పార్టీలను కూడా అవసరమైతే మనం జాయిన్ చేసుకోవాలి అన్నటువంటిది చెప్తుండే. మరి నిజంగా మీరు అట్లా వలసల్ని ఎంకరేజ్ చేస్తారా? వేరే పార్టీ వాళ్ళకి ఏమైనా గేట్స్ ఓపెన్ చేస్తారా? కరెక్ట్ అడిగారు మీరు. నేను అదే స్పీచ్ లో నేను అన్నది, నాతో పాటు నన్ను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు మీరు పార్టీ పదవులు కాదు, అధికార పదవులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్, ఎంపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్ వరకు మీరే కావాలి. ఇన్ కేస్ అక్కడ సర్పంచ్ కానీ, వార్డు కానీ, గ్రామంలో కానీ, మండలంలో కానీ మీకు పలానాలో అవసరం ఉందని మీరు తీసుకొస్తే నేను కడవగలుగుతా. నేను డైరెక్ట్ వాళ్ళని ఎంటర్టైన్ చేయను, అందరిని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టాను. ఆప్షన్ మీరే అని చెప్పాను నేను. అది చెప్పినా దాంతో పాటు కంటిన్యూషన్ ఇది కూడా చెప్పినా నేను క్లారిటీ ఉన్నా. పార్టీకి వాళ్ళ అవసరం ఉంది, వాళ్ళకు ఆ బూత్ లో పలానా తెలవాలి చేస్తే ఓట్లు పడతాను మా వాళ్ళు చెప్తే వాళ్ళు తీసుకొస్తే కప్పేస్తాను. నేను ఫుల్ స్టాప్ పెట్టినా క్లోజ్ చేసిన క్లారిటీ. పదవులు మీరు పనిచేసిన వాళ్ళు, ఇన్నేళ్ళు పార్టీని కాపాడిన వాళ్ళు, ఇప్పుడు నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు మీరు కావాలి. ప్రజలు ఎన్నుకునే దానిలో మీరు కూర్చున్నాలి. అట్లనే కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేయాలి. నేను డైరెక్ట్ తీసుకొచ్చి మీకు ఇబ్బంది పెట్టను, మీరు తీసుకొస్తే నేను తప్పుతాను. అది క్లారిటీ ఉన్నా. పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అంతా మింగిల్ అయిపోయిందా? దాదాపు అధికారులు వచ్చి కూడా దాదాపు 60-70 రోజులు అవుతుంది. అంత మీరు వచ్చి కూడా దాదాపు 6 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీలోకి. ఎట్లుంది? 100% చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి, కొంచెం సెట్ అయ్యే గ్యాప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం ఎన్నాళ్ళు చేస్తే రోడ్స్ వచ్చింది, అన్ని స్టార్ట్ అయింది. అన్ని నేను కనీసం పలాని మండలికి పలాని విలేజ్కి ఫోన్ చేసి ఇది మీరు కొత్తలు చేయండి, పాతలు చేయండి చెప్పాల. అందరూ పాత కొత్త మీరే మాట్లాడుకొని మీరే డిసైడ్ చేసుకొని మీరే పనులు చేసుకోండి అని చెప్పినారు. ఇప్పుడు ఏం లేదు, ఒక చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా మేము చిన్నారెడ్డి గారు, శివసేనారెడ్డి గారు మాట్లాడుకొని క్లోజ్ చేస్తాం. అది ఇష్యూ కాదు. మా ఎజెండా సింగిల్ కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలి, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని కాపాడాలి, బీఆర్ఎస్ బొంద పెట్టాలి, దానికి దరిదాపులు రానివ్వద్దు, ఎక్కడ ఏ ఎలక్షన్ గెలవనివ్వద్దు అనేది మా ఉద్దేశం. సో ఇంకా మీరు ఇప్పుడే 2 నెలలు అయింది మీరు వచ్చేసి, మీ ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది, తర్వాత జనాలకి ఎట్లా దగ్గర అవుతున్నారు? మీరు ఇంతకుముందే మనం అనుకున్నట్టు కూడా ప్రచారంలో చాలా దాదాపు మెజారిటీ విలేజెస్ కూడా మీరు రీచ్ అవ్వాలనేటువంటి సందర్భం ఉంది. మరి జనాలకి ఎట్లాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఏమేమి డెవలప్ చేస్తాం అనుకుంటున్నారు? ఇంకా జనాలు రీచ్ కాని విలేజెస్ ని ఎట్లా రీచ్ అవబోతున్నారు? ఆల్మోస్ట్ తర్వాత ఎలక్షన్ల తర్వాత నేను రీచ్ కాని విలేజ్లోకి వెళ్ళి ఉన్నాను. ఇంకేమైనా 1-2 ఉన్నా కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంటాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి, అందరికి పోతున్నాం. గెలిచిన తర్వాత 2-3 మీటింగ్లు పెట్టినాం, కృతజ్ఞత సభలు పెట్టినాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఎట్లా అన్ని తిరుగుతాం. తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి, అందరిని తిరుగుతాం. ఎక్కడ టైం దొరికినా కూడా ఒక్క రోజు కూడా వెయిట్ చేయట్లే. ఈ మొత్తం ఈ క్రమంలో ఆల్మోస్ట్ 65-70 రోజులు అయింది. నేను ఒక 3 days మాత్రమే నిజంగా నా పర్సనల్ వర్క్ చూసుకున్నా. అది నాకు వ్యాపారం ఉంది కాబట్టి తప్పని పరిస్థితులు పోయించిన పని ఉంటే మొత్తం 3 రోజులు తప్ప 65 రోజులు ఇదే పని చేస్తున్నాం. ఎక్కడ 1 day కూడా తీసుకోవట్లేదు. అందరికి ప్రజలకు అందుబాటులో ఉంటాం, అందరితో మాట్లాడుతుంటాం. ఏమి అర్ధరాత్రి ఫోన్లు వచ్చినా హాస్పిటల్ చూసుకుంటున్నాం, పోలీస్ స్టేషన్ చూసుకుంటున్నాం. అండ్ నో ఇష్యూ, అందరికి అందుబాటులో ఉన్నాం. అసలు ఒక ఎమ్మెల్యేకు డైరెక్ట్ మా ఎమ్మెల్యే సార్ మా ఫోన్ ఎత్తాడు, మా ఎమ్మెల్యే సార్ మెంబర్తో మాతో మాట్లాడతాడు, మాతో టైం ఇస్తాడు అనేది మొత్తం ఒక మాటలు చెప్పాలంటే వనపర్తి ప్రజలందరికీ దీపావళి చేసుకున్నారు, అందరికి స్వాతంత్రం ఇచ్చినట్టు ఫీల్ అవుతుంది. చివరిగా చెప్పండి, వనపర్తి ప్రజలకు మీరు ఏం భరోసా ఇస్తున్నారు, ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? వనపర్తి ప్రజల్ని మీరు ఎట్లా ఎమ్మెల్యేగా చూపించబోతున్నారు? వనపర్తి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని చెప్పినాం, నేనేం చేస్తానని చెప్పినా. ఇప్పుడు గెలిచిన తర్వాత ఈ మా 65 రోజుల నుంచి మనం ఏం చేసినాం? మొట్టమొదటి మేము ఇచ్చిన 6 గ్యారంటీలో 2 గ్యారంటీలు within 48 hours లో చేసినాం. తర్వాత ఈ మధ్య కాలంలో పోయిన వీక్ లో మా సీఎం గారు ఇంకా 2 గ్యారంటీలు ఇచ్చినాడు. మిగతా గ్యారంటీలు 100 రోజుల్లోపు చేయాలన్న ప్లానింగ్ ఒకటి ఉంది. అవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన అన్ని మన మేనిఫెస్టోలో పెట్టి అన్ని చేస్తాం. దాంతో పాటు వనపర్తి నియోజకవర్గానికి ఆయన చెప్పిన గత ఎమ్మెల్యే చెప్పిన 75,000 ఎకరాలకు 65,000 ఎకరాలకు అంత శుద్ధ అబద్ధం. అది ఓన్లీ బుద్ధారం కెనాల్ రైట్ కెనాల్ చేసింది నేను, లెఫ్ట్ కెనాల్ చేసింది నేను, కానాపల్లి డైవర్షన్ చేసింది నేను, వనపర్తి మినీ ట్యాంక్ బండ్ చేసింది నేను, అక్కడ పెద్దగూడెం కెనాల్ చేసింది మా బ్రదర్, మా తమ్ముడు చేసినాడు. ఇవన్నీ నాకు చాలా క్లారిటీ ఉన్న ఇరిగేషన్ సిస్టంలో డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ చేయాల్సింది, రెగ్యులేటర్ కట్టాల్సింది. అక్కడ ఎట్లుంటుందంటే పరిస్థితి, రైతులు పోయి కొట్లాడతారు. అక్కడ ఈ ఊరికి పోవాలి, ఆ ఊరికి పోవాలి, అన్ని సిస్టమేటిక్ చేయాలి. వాటర్
ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఆయకట్టు చివరి ఆయకట్టు వరకు పోవాలి. ఆ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ కూడా కొంత అమౌంట్ ఉంది, టెండర్స్ పిలిపించాలి. దాంతోపాటు ఆ ఉద్దారం లెఫ్ట్ కెనాల్ ఇంకా తాడిపత్రి వరకు కెనాల్ పెండింగ్ ఉంది, డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఉంది, అది కూడా చేయాలి. ఈ మధ్య కాలంలో ఎలక్షన్ల ముందు టెండర్స్ పిలిచి గణపురం రిజర్వాయర్, బుద్ధారం రిజర్వాయర్ 55-60 కోట్లతో టెండర్స్ అయినప్పుడు ఉన్న గవర్నమెంట్నే వర్క్ కూడా స్టార్ట్ చేసి వాళ్ళు కూడా ఆపేసారు. ఆ రైతులకు 10 ఏళ్ల కిందతో ల్యాండ్ అక్విజిషన్ 1 ఎకరాకి ఎంత ఇచ్చారో ఇప్పుడు కూడా అంతే ఇస్తుంటే రైతులు ఇబ్బంది పెడుతున్నారు. దాని మీద నేను సీఎం గారికి లెటర్ ఇచ్చిన. ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడున్న రేట్ల ప్రకారం, వాళ్ళున్న మార్కెట్ వాల్యూ ప్రకారం రైతులకు ఇచ్చి ఆ 2 డెవలప్మెంట్ చేస్తే గణపతి సముద్రం ప్లస్ అండ్ బుద్ధారం చెరువు చేస్తే ఇక్కడ గోపాల్పేటకు మన పెద్దమంది మండలానికి నీళ్లు ఉంటే మనకి ఎండిపోయే స్టేజ్ ఉన్నప్పుడు అది తీసుకోవచ్చు. గణపతి సముద్రం స్టెబిలైజేషన్ చేయాలి. వెంటూరు మినీ ట్యాంక్ బండ్ వరకు మధ్యలో అయిపోయింది, అది కంప్లీట్ చేయాలి. జేఎన్టీయూ కాలేజ్ ఒక్కటే వచ్చింది, పేపర్ మీద వచ్చింది, అక్కడ అద్దె బిల్డింగ్ లో స్టార్ట్ అయింది. ఆ బిల్డింగ్ బీసీ గారితో మాట్లాడుతున్నాం, ఆ డిపార్ట్మెంట్ తో మాట్లాడుతున్నాం. ఆ బిల్డింగ్ తీసుకురావాలి. ఆ నర్సింగ్ కాలేజీలో వాళ్ళకు వాళ్ళ బిల్డింగ్ లో వీళ్ళు ఉన్నారు, వేరే పిల్లలు, ఆ పిల్లలను సెట్ చేయాలి. అట్లా కొత్త వనపర్తి రోడ్ వైండింగ్ చేయాలి. పెద్ద వనపర్తి రోడ్డు పాడైంది, అది కూడా ఆర్ఎండ్బి మినిస్టర్తో అది చేయాలి. అన్ని ప్యారలల్ ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు డెవలప్మెంట్ మొత్తం ప్రణాళిక పెట్టుకున్నాం. జూనియర్ కాలేజ్లో ఇదొక్కదానికి ఆన్సర్ చెప్పాలి. వనపర్తిలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఊరు మనబడి ఇప్పుడున్న కేసీఆర్ గారు, మాజీ సీఎం గారు, అక్కడ లాంచింగ్ ప్రోగ్రామ్ పెట్టింది, మీకు తెలుసా? వనపర్తిలో ఆ స్కూల్లో కనీసం వాష్రూమ్స్ లేవు. నేను మనం విజిట్ చేసిన ఒక సీఎం లాంచింగ్ చేసిన స్కూల్ ఎట్లా కావాలి. సో ఆ విషయం నేను మన అసెంబ్లీలో మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారితో 5 నిమిషాలు టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసిన. అన్న ఇట్లా ఆయన లాంచింగ్ చేసిన ప్రోగ్రామ్ లో ఇంత వసతులు లేవు, మినిమం వసతులు లేవు, స్పెసిఫిక్ అవన్నీ చెప్పుకుంటూ మీరు చదువుకున్న స్కూల్, మీరు చదువుకున్న కాలేజ్ ఇట్లా ఉంది పరిస్థితి, దాన్ని మనం మోడల్ చేయాల్సి ఉంటుంది. సో అందరు మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్స్, అప్పుడున్న మీ గురువులు అందరు వచ్చి నన్ను కలుస్తున్నారు. సో మీకు ఆ బాధ్యత ఉంటుంది. స్పెసిఫిక్ వనపర్తిని మీరు దత్తత తీసుకురావాల్సి ఉంటుంది. ఆల్రెడీ రెవెన్యూ మినిస్టర్ గారు దత్తత తీసుకున్నారు, మీరు కూడా దత్తత తీసుకుంటే వనపర్తిని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ కొడంగల్ తర్వాత నన్ను కూడా చూసుకొని సీఎం గారితో కొన్ని కమిట్మెంట్లు తీసుకున్నాం. అట్లా వనపర్తి మొత్తం ఏం చేయాలి, రోడ్ వైండింగ్ బాధితులకు ఏం చేయాలి, రైతులకు ఏం చేయాలి, కెనాల్కి పోయినలకు ఏం చేయాలి, అన్ని ప్రతిదీ నా మైండ్లో ఉంది. ప్రతిదీ మాకు ప్రణాళిక ఉంది. ప్రణాళికబద్ధంగా అన్ని కంప్లీట్ చేస్తాం 5 సంవత్సరాల్లో. ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే కూడా కన్ఫ్యూజన్ పోగొట్టుకున్నారు. మాకు చాలా క్లారిటీ ఉంది. మేము డోర్లు మూసుకొని మాట్లాడడం, వేరే పర్సనల్ ఏముండదు, అంతా అందరి ముందరనే నడుస్తాయి, అందరి ముందరనే మాట్లాడతాం. వాళ్ళకే మండల నాయకులకు, గ్రామ నాయకులకు హక్కు చెప్పినాం. ఫ్రీడమ్ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. సో ఇది ఇవాళ జిందగీ. సేవ్ వనపర్తి నినాదంతో తన ఉద్యమాన్ని మొదలుపెట్టి వనపర్తికి ఈ రోజు డెవలప్మెంట్ చేయడానికి ఎమ్మెల్యేగా ఆ పదవిని దక్కించుకున్నటువంటి మేఘారెడ్డి 5 ఏళ్ల ప్రణాళిక కళ్ళ ముందు ఉంది. సో 5 ఏళ్ల తర్వాత కూడా తను ప్రజల ముందుకు వస్తాను ఓట్ల కోసం. ఆ రోజు తను ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించవచ్చు, అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనకడికి వేసేది లేదు అని చెప్పి గుండె బద్దలు కొడుతున్నారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.